రథ సప్తమి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే రేగి ఆకు. అవును, రథ సప్తమి రోజు రేగి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం రథ సప్తమి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు, ఈరోజు రేగి ఆకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక్కడ రేగి ఆకు అంటే చిన్న రేక్కాయల చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఆ రేగి ఆకులు పావలా అంత సైజులో ఉంటాయి. ఆ ఆకు తింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ రేగి ఆకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు. ఈ రథసప్తమి రోజు కొన్ని రేగి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో సూర్యుడి ఫోటో ఉంటే సూర్యుడి ఫోటో ముందు పెట్టండి. లేదంటే సూర్యుడు విష్ణుమూర్తి స్వరూపం కనుక విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ, రాముడి ఫోటో ముందు కానీ, కృష్ణుడి ఫోటో ముందు కానీ, నరసింహస్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి. నమస్కారం చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ రేగి ఆకులను తీసి ఇంట్లోని వారందరూ ఒక్కొక్కరు ఒక్కో ఆకును తినండి. ఈ ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి. టాబ్లెట్ అంత సైజులో ఉంటాయి. ఒక ఆకును తినండి, సరిపోతుంది. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ, బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకుని తినవచ్చు. ఇలా ఈరోజు రేగి ఆకును తినటం వలన రాజయోగం పడుతుంది. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి రోజు ఈ ఆకును తిని శుభ ఫలితాలను పొందండి. ఆకుతో పాటు ఈరోజు సూర్యుడికి నివేదన చేసే ప్రసాదాన్ని కూడా తప్పనిసరిగా తినాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.